వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, జగన్ కు అధికారమే తెలుసు తప్ప పరిపాలన గురించి తెలియదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చండీయాగ, నవగ్రహ యాగాల్లో అయ్యన్న పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పూర్వకాలంలో రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను రాక్షసుల బారి నుంచి కాపాడుకునేందుకు రాజులు యాగాలు చేసేవారని, ఏపీలోనూ గత వైసీపీ పాలన అదే విధంగా ఉందని దుయ్యబట్టారు. చూస్తున్నాం. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలల నుంచి రాలేదు, కానీ జీతాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతాలు తీసుకోలేదు, కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు. నేనేమంటానంటే, ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, ఉద్యోగం తీసేస్తున్నాం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగం తీద్దా? ధర్మమా కాదా? దానికోసం మాట్లాడమంటున్నాం. చేస్తారు కదా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. ప్రజలు ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడు ఉండదు. రాసి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడి రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత